వివరాల్లోకి వెళ్తే కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ నేతల బృందం వెళ్ళింది. కడియం శ్రీహరిని ఆయన కుమార్తె కావ్యను పార్టీలోకి ఆహ్వానించారు. రేపు కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ నేతల బృందం అయితే వెళ్ళింది. కడియం శ్రీహరిని ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం అంతోంది. అయితే రేపు అఫీషియల్గా కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మొత్తంగా కడియం కావ్య వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అంతోంది. అసలు మొత్తంగా కడియం ఫ్యామిలీకి సంబంధించి కాంగ్రెస్ చేరికకు సంబంధించి పోటీ చేసే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, బీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్ కి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తుతానన్న తరుణం, గేటు ఎత్తక ముందే వీళ్ళంతా కూడా పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ బీజేపీ పార్టీల తీర్థం పుచ్చుకోవడానికి దాదాపు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక అదే దిశలో కీలక నేత బీఆర్ఎస్ లో కొనసాగినటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. దాదాపు ఆయన అఫీషియల్ గా చేయడానికి ఒక ముహూర్తం రేపు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కడియం శ్రీహరి నిన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు. కూతురుతో కలిసి ఢిల్లీ బయలుదేరిన కడియం ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాల్వా కప్పి సన్మానించిన కడియంను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్ మున్సి నిజానికి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాల్సి ఉన్న కడియం అపాయింట్మెంట్ దొరకని కారణంగా దీపాదాస్ సమక్షంలో పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కడియం శ్రీహరి కావ్య చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కూడా అన్నారు. దీపాదాస్ మున్షి వరంగల్ స్థానం నుంచి కావ్యకు ఎంపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆ సీటు కడియం శ్రీహరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు సమాచారం. మరి మొత్తానికి రాజకీయాలు ఊహకందని రీతిలో, ఊహకందని పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కోవైపు ఇప్పుడు నేతలు కేశవరావు కూడా అలాంటిది. కేశవరావు నేరుగా 10 ఏళ్ల పాటు కేసీఆర్తో కొనసాగినప్పుడు కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక వెళ్ళిపోతున్నాను, బీఆర్ఎస్ తో మీతో అనుబంధము ఇక నేను తెగింపు చేసుకుంటున్నానని స్పష్టంగా చెప్పి మరీ వచ్చిన నేపథ్యం. సో ఇక కడియం, అలాగే కడియం కూతురు కేశవరావు కూతురు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం దాదాపు ఖాయం అయిపోయింది. కొంతమంది చేరారు కూడా. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇక బీఆర్ఎస్ పార్టీ గందరగోళంగా లోనైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.